రఘురామకృష్ణరాజుని సిఐడి రఘురామకృష్ణరాజు కేసులో సిఐడి తాజాగా ఇద్దరి వాంగ్మూలాలు నమోదు చేసింది. ఇందులో ఇద్దరు విఆర్ఓల నుంచి 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్ నవ్యశ్రీ వాంగ్మూలాలు నమోదు చేశారు. 2021 మే 14న గుంటూరు సిఐడి కార్యాలయం తన చిత్రహింసలకు గురి చేశారు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదైనటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి సమక్షంలో మరోసారి వాంగ్మూలాలు నమోదు చేశారు. రఘురామన్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి మర్నాడు ఆయన దగ్గర నేరాంగీకార స్టేట్మెంట్ నమోదు చేసి ఆయన సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి మధ్యవర్తులుగా ఇద్దరు విఆర్ఓలను పెట్టారు. తాజాగా ఆ విఆర్ఓలు ఇద్దరిని నగరంపాలెం పోలీసులు విచారిస్తే తాము అసలు సిఐడి కార్యాలయానికి వెళ్ళలేదని వాళ్ళు చెప్పారు. తమ ముందు ఎలాంటి నేరం ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు. వీళ్ళ సాక్ష్యం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసుల దగ్గర ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయమూర్తి దగ్గర కూడా నమోదు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేపథ్యంలో న్యాయమూర్తి శనివారం 164 స్టేట్మెంట్ రిజిస్టర్ చేశారు. దాంతో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ వేధింపుల కేసు దర్యాప్తుని పోలీసులు ముమ్మరం చేశారు. దర్యాప్తు అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో రఘురామన్ నిర్బంధించినటువంటి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం దామోదర్ శనివారం సందర్శించారు. కార్యాలయం మొదటి అంతస్తులో రఘురామన్ నిర్బంధించిన గదిని పరిశీలించారు. ఘటన జరిగిన రోజున సర్వేలెన్స్ విధుల్లో ఉన్న సిబ్బంది ఎవరు, చిత్రహింసలు గురి చేసిన సమయంలో వాళ్ళని ఎక్కడ ఉండాలని విజయపాల్ ఆదేశించారు. అరుపులు ఎంత దూరం వినిపించాయి, ఆ సమయంలో నెంబర్ ప్లేట్ లేని కార్లు, ముఖాలకు రుమాళ్ళు కట్టుకుని లోపలికి వచ్చిన వ్యక్తులు ఎవరు అనే అంశాల మీద ఆరా తీశారు.